దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతంగా ఉండి మహత్తు గల మాట చేత సమస్తంలో నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహుడగు దేవుని కుడి పార్శ్వంన కూర్చుండెను. యేసుక్రీస్తు మెస్సయ అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటకు ఆది సంభూతుడాయన. ప్రభునందు ప్రియులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన ఈ ప్రెషస్ సాల్విఫిక్ సీజన్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించవలసిన వారమైనాం. మరొక అవకాశం సంఘ కాపరిగా సందేశం మీతో షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. కైండ్లీ బేర్ విత్ మీ ఇన్ మై వీక్నెస్ అండ్ బీ ప్రేయింగ్ ఫర్ మీ యాజ్ ఐ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీతో కలిసి ధ్యానిస్తుండగా నా కొరకు ప్రార్థించవలేనని మిమ్మల్ని కోరుతున్నాను. చదవబడిన లేఖన భాగం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. ఓ లార్డ్, రివైవ్ థై వర్క్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది ఇయర్స్. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది ఇయర్స్ మేక్ నోన్ ఇన్ రాత్ రిమెంబర్ మర్సీ. యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము. సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుని వాత్సల్యంను జ్ఞాపకంకు తెచ్చుకొను. ప్రభునందు ప్రియులారా, హబక్కూక్ అనే ఆ పేరునకు అర్థం టు ఎంబ్రేజ్ అని. ఇది ఒక మొక్క నుండి, అరమీ భాషలో ఒక మొక్క నుండి తీయబడిన పదం. టు ఎంబ్రేజ్ అంటే అల్లుకొని పోవుటారు. హబక్కూకు ఎంత అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదకరమైన ప్రవక్త అంటే, యెహోవాను అల్లుకొని పోయినవాడు. యేసుక్రీస్తు సువార్తల్లో యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. ఆ లేఖనాన్ని హబక్కూకు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే తన జీవితంలో నెరవేర్చున్నాడని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. టు ఎంబ్రేజ్. ప్రభునందు పిల్లల ఈ అద్భుతమైన లేఖన భాగం ఇది. కారణం ఏంటంటే, దేవుణ్ణి క్వశ్చన్ చేయగలిగిన ప్రవక్త హబక్కూకు. దేవుణ్ణి క్వశ్చన్ చేయగలిసిన గట్స్ కానీ, దేవుని క్వశ్చన్ చేయగలిగిన అధికారం కానీ ఎవరికి ఉండదు. కానీ హబక్కూకు అంత కరేజ్ ఏ రీతిగా వచ్చింది అని ఆలోచించినట్లయితే, ఈ ప్రవక్త పూర్తిగా దేవునిపై ఆధారపడి, దేవుని ఆనుకొని దేవుని ఎంబ్రేస్ చేసినవాడు. ఎంబ్రేసింగ్ గాడ్ అన్నది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ బిలీవర్. దేవుని ఎంబ్రేస్ చేయడం అన్నది ఒక విశ్వాసికి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. మొదటి అధ్యాయంలో 7 ప్రశ్నలు, 2వ అధ్యాయంలో 7 శ్రమలు, 3వ అధ్యాయంలో 7-fold సాల్వేషన్. 3 అధ్యాయాల్లో అద్భుతమైన సందేశం ఉంది. మొదటి అధ్యాయంలో 7 క్వశ్చన్స్ అవి. 2nd chapter 7 woes, 3rd chapter 7-fold salvation. ప్రభునందు ప్రియులారా, హబక్కూకు ఎంతటి గట్స్ ఉన్నాయంటే, దేవుణ్ణే క్వశ్చన్ చేస్తున్నాడు. దేవుని క్వశ్చన్ చేయగలిగిన ప్రాఫిట్ కానీ, దేవుని క్వశ్చన్ చేయగలిగిన బిలీవర్ కానీ ఎవరు కనిపించారు మనకు బైబిల్లో. అటు ఇటు చిన్న ప్రశ్నలు వేసి ఉండవచ్చు, కానీ ప్రవక్త చాలా కరేజస్ క్వశ్చన్స్ దేవునితో మాట్లాడుతున్నాడు. 7 ప్రశ్నలు
మొదటి అధ్యాయంలో, 7 శ్రమలు 2వ అధ్యాయంలో, 7 రక్షణ కార్యములు 3వ అధ్యాయంలో. చూడండి, మొదటి ప్రశ్న 2వ వచనం, మొదటి అధ్యాయం. యెహోవాను నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందు. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టిన, నీవు రక్షింపగా ఉన్నావు. నన్నెందుకు దోషము చూడని చూచున్నావు? బాధ నీ వేల ఊరికే చూస్తున్నావు. ఆ తర్వాత 4వది, నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగమును కలహమును రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమాయను. న్యాయం ఎన్నడూనూ జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయం చెడిపోతున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయం నందుడి. మీ దినములలో నేను ఒక కార్యం జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు తన నమ్మకందురు. ఆ తర్వాత క్వశ్చన్ 4, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా. 12వ వచనం, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా? ఆ తర్వాత 5వ ప్రశ్న 13వ వచనంలో, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. ఇట్లాంటి స్టేట్మెంట్ దేవుని గురించి ఇచ్చిన గొప్ప ప్రవక్త హబక్కూకు. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. దేవుని కనుదృష్టి నిష్కలంకమైనది. ఎంతటి నిష్కలంకమైనది అంటే దుష్టత్వం ఆయన చూడలేడు. అయినను కపటులను నీవు చూచి, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరకున్నావు? అది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న, వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన? 7వ ప్రశ్న, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన? సో ఫస్ట్ చాప్టర్లోనే హోల్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, అట్ ది సేమ్ టైం ద హోల్ హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. లోకంలో ఉండిన చరిత్ర అంతా కూడా మొదటి అధ్యాయంలోనే ఉంది. అది ఈరోజు జరుగుతున్న సంగతి. 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? అసలు ఇట్లాంటి ప్రశ్న ఎవరైనా వేయచ్చా? దేవుణ్ణి నీవు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు అంటే దేవుని కంటే గొప్ప ప్రవక్త హబక్కూకు, గొప్ప పరిశుద్ధుడా? కానీ అడుగుతున్న క్వశ్చన్ మాత్రం చాలా గంభీరమైనది. దోషమును చూడనిస్తున్నావు. ఆ తర్వాత 12వ వచనంలో, యెహోవా నా దేవ, నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటలను చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరకున్నావు? ఈ రీతిగా 7 క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్లో. సెకండ్ చాప్టర్లో 7 ఆన్సర్స్. 7 ఆన్సర్స్లో శ్రమను గురించి రాయబడింది. 7 ఓస్. ఆన్సర్లో ఓస్, శ్రమలను గురించిన భావన చాలా స్పష్టంగా 2వ అధ్యాయంలో రాయబడింది. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందుననగా. ఈ వాచ్ టవర్ అన్నది ఇంపార్టెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రతి దేశంలో కావలి గోపురం ఉంటుంది. ఆ కావలి గోపురంపై కావలి ఉన్నవారు దేశంలో జరగబోయే సంగతులన్నింటినీ ఐడెంటిఫై చేయడానికి కావలి గోపురం ఉంటుంది. ఒక విశ్వాస జీవితంలో కావలి గోపురం తప్పకుండా ఉండాలి. టవర్ ఆ స్థలం మీద కనిపెట్టుకొని ఉందనగా ఆన్సర్ కొరకు వెయిట్ చేస్తున్నాడు ఆ కావలి గోపురంలో.
యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయంను పలకల మీద స్పష్టంగా వ్రాయను. ఆ దర్శన విషయం నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పగా జరుగును, జాగు చేయకవచ్చును. వారు యథార్థపతులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకును. కీవర్డ్స్ ఆఫ్ ది బైబిల్ ఇది: ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. పరిశుద్ధ లేఖనం అన్నిటికీ పాత క్రొత్త నిబంధన లేఖనాలకు మూలవాక్యం నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఈ 7 woes ఈ 2nd చాప్టర్లో గమనించినట్లయితే 6వ వచనం, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకొనువానికి శ్రమ. ఆ తర్వాత 3వది 9వ వచనంలో, తనకు అపాయం రాకుండానట్లు తన నివాసంను బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించుకొని వానికి శ్రమ. 12వ వచనంలో, నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వం జరిగించిన తర్వాత కోటను స్థాపించడానికి వారికి శ్రమ. జనములు ప్రయాసపడుతురు కానీ అగ్ని పాలవుతురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఆ తర్వాత 15వ వచనంలో, తమ పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయ వారికి శ్రమ. ఆ తర్వాత 19వ వచనంలో, కర్రను చూసి మేల్కొమ్మనియు మూగరాతిని చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? కనుక ప్రభువునందు ప్రియులారా, మొదటి అధ్యాయంలో 7 questions, 2nd చాప్టర్లో 7 woes, 3rd చాప్టర్లో 7-fold సాల్వేషన్. ఇది గొప్ప ప్రార్థన. సంవత్సరంలో జరుగుతుండగా హబక్కూకు చేసిన ప్రార్థన. వాద్యములతో పాడదగినది అని వ్రాయబడింది. షెగిలోత్ అని మ్యూజిక్ కాన్సెప్ట్ అది. యెహోవా నేను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. రివైవ్ thy work among the years and renew thy work amidst the years and reveal your work. ప్రభువునందు ప్రియులారా, 7-fold సాల్వేషన్లో వాత్సల్యత అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బైబిల్లో. సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకం నాకు తెచ్చుకొను. ఇన్ రాత్ రిమెంబర్ మర్సీ అండ్ గ్రేస్. ప్రభువునందు ప్రియులారా, బైబిల్లో ఉండే ఫండమెంటల్ ఫైనల్ సూత్రం ఏంటంటే గ్రేస్. కేవలము దేవుని కృప. ఆ సందేశమే బైబిల్లో ఏ లేఖన భాగాన్ని మనం ధ్యానించినా కూడా ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను గురించి రాయబడింది. 3వ వచనం నుండి, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాన్లో నుండి వేయించేస్తున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతి సమానమైన ప్రకాశం కనపడుచున్నది. ఆయన హస్తంల నుండి కిరణములు బయలు వెలుచున్నవి. అచట ఆయన బలము దాగి ఉన్నది. ప్రభునందు ప్రియులరా, దేవుని ప్రత్యక్షత మెటాఫారిక్ ఫార్మ్స్ అనేకంలో ఉన్నాయి. తేమానులో నుండి, పారాన్లో నుండి, ఆకాశ మండలం అంతటా సూర్యకాంతితో సమానమైన ప్రకాశం, ఇవన్నీ కూడా అల్టిమేట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్. దేవుని ప్రత్యక్షతలో ఈ అద్భుతమైన అమూల్యమైన రక్షణ దర్శనాలు మనం చూస్తున్నాం. ఈ లేఖన భాగంలో
ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుతున్నది. పారానులో నుండి బయలుదేరుచున్నాడు, తేమానులో నుండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2వ వచనంలో సీనాయితో కలిపి చెప్పబడిన పర్వతాలు ఇవి. దేవుడు తేమానులో నుండి, పారానులో నుండి వేయించేస్తున్నాడు. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన దేవుణ్ణి సూచించే ఒక పోయిటరీ ఇది. ప్రభునందు పిల్లరా, ఈ పోయిటరీ చాలా అద్భుతమైన పోయిటరీ. అసలు ఈ ప్రాఫెట్ వాజ్ ఏ ప్రాఫెట్, పోయట్, ప్రీస్ట్. ప్రవక్త, ఆ తర్వాత కవి, ఆ తర్వాత ప్రీస్ట్. కనుక గొప్ప క్యారెక్టరిస్టిక్స్ కలిగిన ఈ ప్రవక్త రెవల్యూషన్ ఆఫ్ గాడ్ను గురించి రాస్తూ పరిశుద్ధ దేవుడు పారాన్లో నుండి వేయించేయుచున్నాడు. మొట్టమొదటి ఆధ్యాత్మిక సత్యం రక్షణ కార్యంలో ఒకటి ఆయన పరిశుద్ధత. ప్రభునందు పిల్లరా, అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ కార్యము జరిగిన విశ్వాసులో స్పష్టంగా కనిపించవలసింది ఆయన పరిశుద్ధత. ఆయన పరిశుద్ధతను మించిన పరిశుద్ధత ఉన్నట్లు మాట్లాడుతున్నాడు ప్రవక్త. దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. నా దేవ, పరిశుద్ధ దేవ, ఆది నీవు ఉండి నీవు ఉన్నవాడు కాదా. కనుక రక్షణ కార్యంలో 7 రక్షణ సిద్ధాంతములు ఉన్నాయి లేఖన భాగంలో. 3వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో 7 ప్రశ్నలు, 2వ అధ్యాయంలో 7 శ్రమలు, 3వ అధ్యాయంలో 7-fold సాల్వేషన్. అది మొట్టమొదటి ఆధ్యాత్మిక సత్యం, రెవల్యూషన్, దేవుడు అనుగ్రహించు ప్రత్యక్షత. అసలు యేసుక్రీస్తు ఈ లోకంలో క్రిస్మస్ సందర్భంలో శరీరధారిగా ప్రవేశించిందే కారణం టు రివీల్ గాడ్. యేసుక్రీస్తు తప్ప దేవుని లోకంనకు రివీల్ చేసిన వారు ఎవరు లేరు. దేవుని గురించి మాట్లాడిన ప్రవక్తలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నారు, కానీ దేవుని పరిశుద్ధతను గురించి అద్భుతంగా రచించిన ప్రవక్త ఈ హబక్కుకు ప్రవక్త. సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది అని మనం అనుకున్నట్లయితే మనం మన జీవితాల్లో గుర్తించవలసింది దేవుని పరిశుద్ధత, హ్యూమన్ హోలీనెస్ కాదు. హ్యూమన్ హోలీనెస్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్. మానవుని పరిశుద్ధత ఎప్పుడు ఫాల్స్ అది. కానీ దేవుని పరిశుద్ధత పర్ఫెక్ట్. అది తేమానులో నుండి, పారాన్లో నుండి వచ్చిన పరిశుద్ధత. మొదటి ఆధ్యాత్మిక సత్యం 7-fold సాల్వేషన్లో ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ప్రభునందు ప్రియులారా, బైబిల్ చరిత్ర అంతా మనం గుర్తించినట్లయితే కేవలం ఒక మెస్సా యేసుక్రీస్తు ద్వారానే దేవుని పరిశుద్ధత ఈ లోకంలో ప్రవేశించింది. అందు పూర్వం ఉన్నవారందరూ ఒకవేళ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రయత్నించిన అల్టిమేట్ హోలీనెస్ అది మానవులకు యేసుక్రీస్తు ద్వారానే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. క్రిస్మస్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినాం మన చర్చిలో. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతుంది సిసి చర్చిలో. కానీ ఆ సెలబ్రేషన్స్లో ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం గుర్తించినామా, హోలీనెస్ అన్నది క్రిస్మస్ ద్వారా నాలో ప్రవేశించిందని. ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ది ఓన్లీ సోర్స్ ఫర్ హోలీనెస్. ఆ అనుభవం లేదనుకోండి, మన రియల్ క్రిస్మస్ కాదు మనం అనుభవించేది. దట్స్ జస్ట్ ఎ ఫెస్టివ్ క్రిస్మస్, సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్ లాగుంటుంది. కానీ మన జీవితాల్లో నిజమైన పరిశుద్ధత ప్రవేశించడమే నిజమైన క్రిస్మస్. మొదటి ఆధ్యాత్మిక సత్యం. మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, దేవుని పరిశుద్ధత మనలో ఉందని. నాకున్న పాస్టల్ ఎక్స్పీరియన్స్ని బట్టి హ్యూమన్ హోలీనెస్కు ఎక్కువ ప్రయత్నిస్తుంటాం, అంత మాత్రం కాకుండా సాటిస్ఫై అవుతుంటాం హోలీ అని. కానీ దేవుని పరిశుద్ధత ఈజ్ టోటలీ డిఫరెంట్. అది నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ హోలీ బట్ గాడ్. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు కనుక క్రిస్మస్ సందర్భంలో ఆయన పరిశుద్ధతను మనము అనుభవించాలి. రెండవది, ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను
కనపడుతున్నది. ఆయన మహిమను మనం పొంది ఉన్నామా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే ఆ కాంటెక్స్లో లోకంలో దేవుని మహిమను తీసుకొని వచ్చినవాడు యేసుక్రీస్తు. ఆ మహిమను అనుభవించడమే నిజమైన క్రిస్మస్. టు ఎక్స్పీరియన్స్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ క్రిస్మస్. వేరే సెలబ్రేషన్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఎక్స్పీరియన్సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, మొట్టమొదటిగా హోలీనెస్, రెండవదిగా ది గ్లోరీ, మూడవదిగా ఆయన ప్రభావము, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనపడుతున్నది. ఆయన హస్తంలో నుండి కిరణములు బయలు వెలుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది, స్ట్రెంగ్త్. క్రిస్మస్ అనగానే రిసీవింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, బలవంతుడైన దేవుడు ఆయనకున్న పేరు. మన జీవితాల్లో ఒకసారి ప్రశ్నించుకుందాం, ఈ మూడు అనుభవాలు ఉన్నాయా? నేను దేవుని రెవల్యూషన్ను, హోలీనెస్ను అనుభవించినాను. రెండవది, దేవుని మహిమను నేను క్రిస్మస్ సీజన్లో జీవితంలో అనుభవిస్తున్నాను. ఆ తర్వాత ఆయన స్ట్రెంగ్త్, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. యేసుక్రీస్తు బలహీనమైన లోకంలోనికి ప్రవేశించి బలమును అనుగ్రహించడానికి వచ్చిన బలవంతుడైన దేవుడు. యెషయా ప్రవక్త ఆపాదించిన టైటిల్లో వండర్ఫుల్ కౌన్సిలర్, మైటీ గాడ్ అండ్ హెవెన్లీ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్. అది మూడవది. నాలుగవది చూడండి, ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంది, అది అండర్లైన్ చేయాలి. పూర్వకాలం మొదలుకొని ఆయన ఈలాగు జరిగించేవాడు. బిగినింగ్ నుంచి ఆయన చేసే క్రియ ఇది. 8వ వచనం మధ్య భాగం, నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. ది చేరియట్స్ ఆఫ్ సాల్వేషన్. అది సూచించే సంగతి, చేరియట్ అన్నది సూచించేది రాజును. రాజుకే చేరియట్ ఉండేది కనుక ఈ రాజు పర్ఫెక్ట్ కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన జన్మలోనే రాజు. ఈ లోకంలో రాజులు ఉన్నారు, కానీ ఒక ఏజ్ వచ్చేసరికి, ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి రాజు అంటాం. కానీ ఈయన పుట్టినదే రాజు, జన్మించినది రాజు, ఆయన జీవిత శైలి రాజు, ఆయన మరణం రాజు మరణం, ఆయన పునరుద్ధానం రాజు పునరుద్ధానం, ఆయన ఆరోహణం రాజు ఆరోహణం. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప రాజు అంటే, జన్మించినది మొదలు ఇప్పుడున్న లొకేషన్ వరకు ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆ రథములు రక్షణ అర్థమైన రథములు అని లేఖన భాగంలో రాయబడి ఉంది. కనుక 3వ అధ్యాయంలో మనం నూతన రక్షణను చూస్తున్నాం. ఆ రక్షణలో మొదటి ఆధ్యాత్మిక సత్యం, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. రెండవది ద గ్లోరీ ఆఫ్ గాడ్. మూడవది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. నాలుగవది సాల్వేషన్ ఆఫ్ గాడ్. రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నాము. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు రథం మన జీవితంలో ఉంది అని చెప్పగలమా మనం? హీ షుడ్ బి డ్రైవింగ్ అవర్ చేరియట్. మన రథములను జరిపించువాడు ఆయన, నడిపించువాడు ఆయన. నీ కార్యము నూతన పరచుము, నీ కార్యము తెలియజేయము అని ప్రార్థిస్తున్నప్పుడు ప్రవక్త ఈ ఆధ్యాత్మిక విలువలు, 7-fold సాల్వేషన్ను గుర్తు చేస్తున్నాడు. నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. చూడండి, గుర్రములు, రథములు అవి మూవ్ అవుతున్నప్పుడు వాటి యొక్క ఇంపాక్టే వేరు. అట్లాంటి ఇంపాక్ట్ మన జీవితంలో ఉందా? యేసుక్రీస్తు ద్వారా ఆయన మన జీవితానికి రథసారథిగా ఉన్నాడు.
13వ వచనంలో నీ జనులను రక్షించుటకై నీవు బయలుదేరుచున్నావు. అది 4వ ఆధ్యాత్మిక సత్యం. 5వది 13వ వచనంలో నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు. అభిషేకం అన్నది క్రైస్తవ విశ్వాస జీవితంలో అల్టిమేట్. అది షూర్గా తెలిసిండాలి నాకు అనాయింటింగ్ జరిగింది అని. చెప్పలేకపోతే మనము అనాయింటెడ్ వన్ను రిసీవ్ చేసుకున్నట్లు కాదు. యేసుక్రీస్తు అనాయింటెడ్ వన్. ఆ అభిషిక్తుని నీవు నేను మన జీవితాల్లో రిసీవ్ చేసుకున్నప్పుడు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ మన జీవితాల్లో ఉన్నప్పుడు మనకు ఉండవలసిన అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన అనుభవం రక్షణ అభిషేకం. నేను అభిషేకింపబడి ఉన్నాను, అనాయింటింగ్ జరిగింది నాకు అని చెప్పడం నిజమైన క్రిస్మస్. ఆయన ఈ లోకానికి వచ్చిందే లోకాన్ని అనాయింట్ చేయడానికి, అభిషేకించడానికి. ఆయన అభిషిక్తుడు. ఆయన మనల్ని అభిషేకించడానికి వచ్చిన సీజన్లో మనం ఇంకా ధ్యానిస్తున్నాం. అయితే మన జీవితాల్లో ఉండవలసింది 5వది ఆయన అనుగ్రహించు శక్తి, అభిషిక్తుడు. ఆ తర్వాత 17వ వచనంలో, ఇది మనకు చాలా ఫెమిలియర్ వర్స్. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుడినను, చేలిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువు యెహోవాయే నాకు బలం. కనుక 6వది రక్షణ ఆనందం. ఆ రక్షణ ఆనందం అన్నది ఆల్వేస్ ఉండాలి విశ్వాసకి. ఎప్పుడు రక్షణ ఆనందమే కలిగి ఉండాలి విశ్వాసం. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్స్ రక్షణ ఆనందం అన్నది మన జీవితాల్లో ఉండాలి. అది 6వ అనుభవం. 7వది ప్రభువు యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయను, ఉన్నత స్థలముల మీద నన్ను నడవచేయను. హైనెస్ ఆఫ్ సాల్వేషన్. లేడి కాళ్ళ వలె ఉన్నత స్థలముల మీద నడిచేటట్లు చేసేది రక్షణ మార్గం. ఆ రక్షణ మార్గం, రక్షణ అనుభవం మనం కనుగొన్నట్లయితే అది నిజమైన క్రిస్మస్. ఈ గొప్ప ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థనలో ఈ రక్షణ, 7-fold సాల్వేషన్, ఇది కాంటెక్స్ట్ ఆలోచించినట్లయితే కల్దీలు అనగా బబులోనీలు ఇశ్రాయేల్ దేశంను ఆక్రమించే సందర్భంలో రాయబడింది. ఈ బోనియం క్యాసెట్లు, ఆ పాట మనం రెగ్యులర్గా వింటుంటాం. బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ దేర్ వి సాట్ డౌన్ అండ్ వి వెప్ట్. ఆ కార్యం జరిగించడానికే ఈ బబులోనీలను, కల్దీలు, మారు పేరు కల్దీలు, వారిని దేవుడు పంపించి ముందు ఇస్రాయల్లో ఉండిన నెగటివ్ సెన్స్ను తొలగించడానికి. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే, నీవు దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన కన్నులు గలవాడవు కదా. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఇది ఆయన అల్టిమేట్ క్వశ్చన్. ఎందుకు ఊరుకున్నావు? నువ్వు ఊరకుండా దేవుడు కావు కదా అన్నప్పుడు ఆన్సర్ ఇస్తున్నాడు దేవుడు. అంతకుపూర్వం 7 శ్రమలను గురించి ఆయన బోధించిన తర్వాత ఫైనల్ ఆన్సర్, న్యూ సాల్వేషన్, షెగ్యోత్ అనే ఇన్స్ట్రుమెంట్స్ మీద పాడదగిన హబక్కూకు ప్రార్థన. ప్రభు నందు ప్రియులారా, మన ప్రార్థనలో ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయా అని. హబక్కూకు చేసిన ప్రార్థనలో ఉండే కాన్సెప్ట్స్ ఉంటాయా మనకు? సమ్ ట్రూ ఆన్సర్ వస్తుంది నాకు లేదంటున్నాడు విశ్వాసి. నిజమే. మరి ఇది పర్ఫెక్ట్ సాల్వేషన్, పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇవి ఉన్నాయి అని మనం చెప్పగలమా? పోనీ ఒక్కటి కనీసం చెప్పగలమా? ఆయన రక్షణార్థమైన రథం నాలో ఉందని, ఆయన నన్ను రైడ్ చేస్తున్నాడని. అది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. జీసస్ రైడింగ్ అవర్ చేరెట్ ఆఫ్ లైఫ్. అది ఇంకా అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి.
అది రీచ్ కావాలంటే చాలా చాలా కమిట్మెంట్ ఉండాలి. ఒకవేళ ఉన్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం, లేనట్లయితే ఈరోజు రక్షణ ఆనందం, రక్షణ బలం గురించి మనం ధ్యానించి ఉన్నాం కనుక ఉన్నత స్థలముల మీద ఆయనతో కలిసి నడిచే క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్ మాత్రమే కాకుండా లైఫ్ను దేవుడు మనకు అనుగ్రహించింది కాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ పరిచర్య కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. క్రిస్మస్ సందర్భంలో నీ పరిశుద్ధతను, నీ మహిమను, నీ శక్తిని మేము అనుభవించటకు, నీ రథమును మేము అనుభవించటకు నీవు అనుగ్రహించిన కృప కొరకై నీకు స్తోత్రములు. ఉన్నత స్థలముల మీద నడువ చేసే శక్తిమంతుడు, ఆ శక్తిని ఈ సీజన్లో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వీఆర్ వీక్ బట్ ద వాట్ మైటీ అనే ఆ స్టేట్మెంట్ మరొకసారి మేము గుర్తు చేసుకుంటూ, మాకేమున్నా లేకున్నా నీ రక్షణ శక్తిని అనుగ్రహించి ఉన్నతమైన స్థలం మీద నడిచే భాగ్యం ఈ సీజన్లోనూ జీవిత పర్యంతం మాకు అనుగ్రహించు. సంఘంలో జరుగుతున్న మినిస్ట్రీని అద్భుత రీతిగా ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రం. వివిధ శాఖల ద్వారా, సంఘ కాపర్ల ద్వారా జరుగుతున్న పరిశుద్ధ పరిచర్యను అద్భుత రీతిగా ఆశీర్వదించు. సంఘం ద్వారా మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ సాల్విఫిక్ సీజన్.